భయ్యా, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పై పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ విమర్శలు గుప్పించాడు. 2 దశాబ్దాల తర్వాత కూడా పాకిస్తాన్ పై ముల్తాన్ టెస్ట్ లో చేసిన ట్రిపుల్ సెంచరీనే సెహ్వాగ్ గుర్తు చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశాడు. ఎక్కువ సార్లు 300 ప్రస్తావించినందుకు సెహ్వాగ్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేర్చాలని సెటైర్ వేశాడు. సెహ్వాగ్ ఆ ఫీడ్ గురించి మాట్లాడటం మానేయాలని అన్నాడు. వీరేందర్ సెహ్వాగ్ ఇటీవలే 2 నటీమణులతో కలిసి బిజినెస్ యార్డ్ లో నటించాడు. ఈ సందర్భంగా ఏ ట్రిపుల్ సెంచరీకే హ్యాండిల్సే అని తాను పాక్ పై బాదిన 300 పరుగులను ఉద్దేశిస్తూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో పాకిస్తాన్ పేసర్ షోయబ్ అఖ్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ ప్రకటన విని విసిగిపోయానని చెప్పాడు. నేను విరూపాజీ వీడియోను చూశాను. గత 20 ఏళ్లుగా 300 అని ఇదే మాట్లాడుతున్నాడు. దాన్ని చూసి విసిగిపోయాను. వీరు 300 స్కోర్ చేసినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. మీరు నిజంగా బాగా ఆడారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇది రంజాన్ మాసం, నాలుకను నియంత్రించుకోవాలి. దయచేసి ఇక ట్రిపుల్ సెంచరీ గురించి మాట్లాడొద్దు, ఆపేయండి. 300 అని అత్యధిక సార్లు ప్రస్తావించినందుకు సెహ్వాగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటివ్వాలి. ప్రపంచంలో అత్యధికంగా 300 అని చెప్పిన ఏకైక వ్యక్తి వీరేందర్ సెహ్వాగ్. మీరు నిజంగా గిన్నిస్ రికార్డ్స్ ఎంట్రీ కోరుకుంటే నాతో మాట్లాడండి, ఎందుకంటే నా దగ్గర రికార్డు ఉంది అని షోయబ్ అఖ్తర్ వీడియోలో వ్యాఖ్యానించాడు. 2004లో పాకిస్తాన్ తో ముల్తాన్ లో వేదికగా జరిగిన టెస్ట్ లో టీమిండియా బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ 375 బంతుల్లో 39 ఫోర్లు 6 సిక్సర్లతో 309 పరుగులు చేశాడు. షోయబ్ అఖ్తర్, మొహమ్మద్ షమి, అబ్దుల్ రజాక్ వంటి దాయాది బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పాకిస్తాన్ పై తాను చేసిన ట్రిపుల్ సెంచరీ గురించి సోషల్ మీడియా వేదికగా సెహ్వాగ్ పోస్టులు చేస్తుంటాడు. ఈ క్రమంలో వీరుపై అఖ్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.